తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక ప్రయాణికుడి బ్యాగులో అక్కడ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి ఉంటారో బ్యాగులలో ఒకరికి అస్థిపంజరం కనిపించడం జరిగింది. వెంటనే ఇమీడియట్గా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయిపోయి ఈ స్కెలిటన్ ఏంటి, ఈ బ్యాగ్లో ఎందుకు ఉంది అని చెప్పేసి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ఆ కస్టమ్స్ వాళ్ళంతా కూడా లోపలికి తీసుకువెళ్ళేసి ఆ ఒక కస్టమ్స్ రూమ్ ఉంటుంది కదా, తనిఖీలు చేసిన తర్వాత అక్కడ పెడతా ఉంటారు కదా, అక్కడ పెట్టేసి మొత్తం కూడా చెక్ చేసి అతని వివరాలు ప్లస్ తర్వాత అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నాడు, ఇవన్నీ అతనికి సంబంధించిన డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మొత్తం ఆ స్కెల్టన్ అంతా కూడా ఫుల్గా తరువుగా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత వారికి మామూలుగా తెలిసింది ఏంటంటే ఇది ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో మెడికల్ స్టూడెంట్స్ ఏదైతే రీసెర్చ్ వర్క్ చేసుకుంటూ ఉంటారో దాంతోపాటు ఏదైతే కొంచెం శాంపిల్స్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా, దాని ప్రకారంగా కనిపిస్తుంది ఇది వారు చేసే స్కెలిటన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. వచ్చిన వెంటనే ఇమీడియట్గా అతను చెప్పారు, నేను మెడికల్ స్టూడెంట్నే కదా అండి, నేను దీన్ని అస్థిపంజరాన్ని దానికోసమే వాడుతున్నాను, నా యొక్క స్టడీ పర్పస్ మాత్రమే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అప్పటికి కూడా వారు నమ్మకుండా దాన్ని ఏం చేశారు అంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, నిజంగానే ఇది ఏదైతే వైద్య విద్యార్థులు యూజ్ చేస్తున్న స్కెల్టన్ అయినా కాదా, లేకపోతే ఇది నిజంగానే రీసెంట్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్కెల్టన్ అంటే వీళ్ళ దగ్గర ఉండడం జరిగింది. అంటే దానికి ఇయర్స్ ఉంటుంది అన్నట్టు, వాళ్ళు గుర్తుపడతారు. DNA టెస్ట్ చేసినప్పుడు కంపల్సరిగా ఈ యొక్క స్కెల్టన్ ఎన్ని ఇయర్స్ది అని చెప్పేసి అనే దానికి పూర్తి సమాచారం వాళ్ళు ఎప్పుడైతే టెస్టులు చేస్తూ ఉంటారో అప్పుడు రావడం జరుగుతుంది అన్నట్టు. అయితే వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఏంటిది ఫీమేలా మేలా, తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఏంటి అని పూర్తి సమాచారం అంతా వచ్చిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తిని వారి యొక్క కంట్రోల్ నుంచి బయటికి వదిలే ప్రసక్తే ఛాన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే ఒకవేళ ఆ వ్యక్తి ఈ యొక్క అస్థిపంజరం అనేది రీసెంట్దే, వాళ్ళు దీన్ని మెడికల్ టెస్ట్ల కోసం కానివ్వండి, లేదు అనుకుంటే వారి యొక్క రీసెర్చ్ కోసం కానివ్వండి, మెడికల్ స్టూడెంట్స్ లాగా వాడట్లేదు అని చెప్పేసి కనుక అంచనాకు వచ్చారా, ఇది పెద్ద కేసు అవుతుంది. దాంతోపాటు అతనికి పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది. అది కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తన బ్యాగ్లో తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పెద్ద ఇష్యూగా తీసుకుంటారు. తీసుకున్న నేపథ్యంలో ఇందులో ఏదైతే ఎయిర్పోర్ట్ పోలీసులు కానివ్వండి, అదేవిధంగా స్టేట్ పోలీసులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మొత్తం పూర్తి సమాచారం తెలుసుకుంటారు. అసలు ఎక్కడ జరిగింది, ఏంటి జరిగింది, ఇవన్నీ కూడా తెలుస్తుంది. అప్పుడు అతనికి అంటే జీవిత ఖైదు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు, ఒకవేళ అలా అయితే. కానీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రైమరీగా ఒక ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అస్థిపంజరం అనేది కేవలం మెడికల్ స్టూడెంట్స్ వారి యొక్క స్టడీ పర్పస్ యూజ్ చేసేదే కాబట్టి అని చెప్పేసి అన్న అంచనా ఉంది. కాబట్టి అక్కడ నుంచి అదైతే బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చాలా వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా అస్థిపంజరం సెక్యూరిటీ ఏం చేస్తారు, అది చెక్ చేస్తున్న సమయంలో కనిపించగానే తీసి ఇలా పెట్టంగానే పెద్ద పెద్ద కేకలు వేసి అక్కడి నుంచి వాళ్ళు చాలా షాక్కి గురవడం జరిగింది. దాంతో అక్కడ కొంచెం గందరగోళ వాతావరణం నెలకొంది. కాబట్టి అది కూడా కేసు కింద కన్సిడర్ జరుగుతుంది. అంటే అక్కడ ఎవరైనా కొంతమంది ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, అలా వాళ్ళకి డిస్టర్బెన్సెస్ జరిగి తర్వాత న్యూసెన్స్ లాగా ఫీల్ అయిపోయి, లేదు అనుకుంటే వాళ్ళు కొంచెం హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి భయాందోళనకు గురిపోయి కొంచెం నర్వస్ అంటే కొంచెం నీరసంగించిపోయే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు భయాందోళనకు గురైతే వాళ్ళు కూడా ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు ఈ స్కెల్టన్ని ఎప్పుడైతే బయటకు తీశారో ఆ అస్థిపంజరాన్ని చూడంగానే మా వాళ్ళు ఇంత భయాందోళనకు గురయ్యారు, ఇలా జరిగింది అని చెప్పేసి కూడా కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది. వారికి ఒక 2 months కానీ 3 months కానీ జైలు పెడతారు. తర్వాత నెక్స్ట్ అలాంటివి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటనంటేను అతను ఏదో అంటే మెడికల్ స్టూడెంట్ కాబట్టి అతను ఈ ప్లేస్ నుంచి వెళ్ళి అతను వేరే ప్లేస్కి వెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క స్కెలిటన్ అవసరం ఉంది, అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయాలి కాబట్టి స్టూడెంట్స్కి చూపించాలి అన్న నేపథ్యంలో, లేదంటే తన ప్రాక్టికల్స్ ఉంటుంది కదా మనకి, దాన్ని ఏమైనా ప్రజెంట్ చేయాలన్న నేపథ్యంలో వెళుతున్న కారణంగానే అతను దీన్ని క్యారీ చేస్తున్నారేమో అన్న అంచనాలు కూడా చాలా వరకు, అంటే ఇలాంటి వాదనలు చాలా వరకు వినిపిస్తున్నాయి. కానీ ఏది నిజము ఏది అబద్ధం అనేది మాత్రం ఇప్పటి వరకు ఒక అధికారుల నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ అక్కడ ఏదైతే ఢిల్లీలో ఈ యొక్క గందరగోళ వాతావరణం నెలకొన్నది కాబట్టి దీన్ని అయితే పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. అతనికి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఆ స్కెల్టన్ వారి దగ్గర పెట్టుకున్నారు. తర్వాత అతనైతే పంపించడం జరిగింది. మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా రావాలి, తర్వాత ఆ స్కెల్టన్ కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వారు ఏదైతే DNA టెస్ట్ చేస్తారో దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పుడు అతను సేఫ్.
లేని పక్షంలో నేను చెప్పిన విధంగా అతని పైన కేసులు ఫైల్ చేసి జైల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే కానీ ఒక్క నిమిషం పాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చాలా గందరగోళ వాతావరణం నెలకొనింది. ప్రయాణికులు కూడా కొంచెం ఇబ్బందికి గురైనట్టుగా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏదేమైనా సరే కానీ కొంచెం ఆశ్చర్యానికి, కొంచెము సస్పెన్షన్కి, తర్వాత నెక్స్ట్ సస్పెక్ట్ చేయడానికి, తర్వాత నెక్స్ట్ కొంచెం భయానికి కూడా గురి చేయడం జరిగింది. కానీ ఏదేమైనా సరే కానీ అక్కడ మాత్రం ఎవరైతే వైద్య విద్యార్థి ఉన్నారో తను మాత్రం ఇప్పుడు సేఫ్ అనే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి